ఉంది. చూడండి, ఈరోజు నేటి సమాజంలో ప్రేమ అనేటటువంటిది చల్లారిపోయింది. ప్రేమ ఎలాంటిది అని చూడగలిగితే తాత్కాలికమైన ఆనందము కొరకు, వారి సుఖభోగముల కొరకే ప్రేమను వారు ఏం చేస్తూ ఉన్నారంటే నటిస్తూ ఉంటున్నారు. చూడండి, తన సొంత తల్లిని చంపటానికి కూడా సాహసించింది. చూడండి, ఇన్స్టాగ్రామ్లో 8 నెలల పరిచయం ప్రేమగా మార్చబడి, ఆ ప్రేమ చివరికి తన కన్న తల్లిని చంపటానికి కూడా సాహసించినటువంటి దుశ్చర్యగా మార్చబడింది. కాబట్టి ఈ లోక ప్రేమ నటన చివరికి ఇరువురు కూడా ఏమైపోయారు? కటకటాల పాలైపోయారు. ఉన్నటువంటి బ్రైట్ ఫ్యూచర్ ని వారు ఏం చేసుకున్నారంటే నాశనం చేసుకున్నారు. కాబట్టి క్రైస్తవ దేవుని బిడలైనా, నేటి సమాజంలో దేవుని మాటలు వింటున్న మీరైనా మీ జీవితాలను ఇలాంటి దుశ్చర్యలకు మీ బ్రతుకులను పాడు చేసుకోవద్దు. తాత్కాలికమైన ఆనందము కొరకు, తాత్కాలికమైనటువంటి సుఖభోగముల కొరకు ఇలాంటి దుశ్చర్యలు సాహసిస్తే ఏ వ్యక్తి కూడా తప్పించుకొనుట అసాధ్యము. జాగ్రత్త కలిగి జీవితాలను, బ్రతుకులను సరిచేసుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియచేస్తూ